అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో ఇంటికి మొదటి సంతానం కనుక ఈ వారాల్లో జన్మించినట్టయితే వారు మట్టిని ముట్టిన అది బంగారంగానే మారుతుంది. కొంతమందికి వివాహమైన తర్వాత వాళ్లకు పుట్టినటువంటి పిల్లల ద్వారా అదృష్టవంతులు అవుతారు. కొంతమంది చెప్తూ ఉంటారు కదా, మాకు మా ఇంటి మొదటి సంతానం బాబు పుట్టాడు అండి. బాబు పుట్టినప్పటి నుండే ఇంకా మాకు పతనం స్టార్ట్ అయింది, నష్టం జరుగుతూ వచ్చింది. అతను పెద్ద పెద్ద ఇండస్ట్రీలని నడిపాడు, అక్కడ వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది. అంటే ఎంత స్థాయికి అంటే కోట్లలో వ్యాపారాలు చేసేవారికి కోట్లలో నష్టాలు వస్తున్నాయి. లక్షల్లో వ్యాపారాలు చేస్తే లక్షల్లో నష్టాలు వస్తున్నాయి. వేలల్లో వ్యాపారాలు చేస్తే వేలల్లో నష్టాలు వస్తున్నాయి. ఎవరి స్థాయిని బట్టి వారు వ్యాపారాలు చేస్తే వాళ్ళకి చాలా నష్టం జరుగుతూ ఉంటుంది అని మనం ఇలా చాలా వినే ఉంటాం. ఇలాగా మా ఇంటికి మొదటి సంతానం బాబు పుట్టాడండి. ఆ బాబు పుట్టిన తర్వాత మొత్తం టోటల్గా ఉన్నదంతా కూడా కోల్పోయాం, అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి పడ్డామని కొంతమంది చెప్తూ ఉంటారు. అది కొంతమంది చెప్తారు, మాకు ఇంటికి మొదటి సంతానం మా బాబు పుట్టాడండి. బాబు పుట్టిన తర్వాత అసలు మేము వెనక్కి తిరిగి చూసుకోకుండా అసలు ఏ వ్యాపారం చేసినా కూడా మంచి లాభాలతో బాగా కలిసి వచ్చింది. అంచెలంచెలుగా ఎదిగాము, ఇల్లు కట్టుకున్నాం, స్థలం కొనుక్కున్నాం, పొలాలని కొనుక్కున్నాం, పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేస్తాం. మాకు చాలా బాగా కలిసి వచ్చింది. వ్యాపారాల్లో కూడా మేము బ్రాంచెస్ను కూడా పెట్టుకున్నాం. కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్తూ ఉంటారు. బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంటికి మొదటి సంతానం కానీ ఈ వారాలలో జన్మిస్తే చాలా చాలా అదృష్టవంతులండి. నేను మొట్టమొదటిది ఆదివారం రోజున ఇంటికి కానీ మొదటి సంతానం ఆదివారం కనుక జన్మించినట్లయితే చాలా చాలా అదృష్టవంతులు, లక్కీ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు. మీరు సప్త బిల్వాలతోని శివునికి అభిషేకం జరిపించినట్లయితే మంచి జరుగుతుంది. అదృష్టం అంటే వీళ్ళది. ఆదివారం జన్మించిన వారికి మొదటి సంతానం అయితే ప్రాముఖ్యంగా మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏంటంటే, మీరు ఎప్పుడైనా కూడా జీవితకాలంలో కూడా 11 పౌర్ణమి రోజుల్లో శివునికి అభిషేకం జరిపించే ఏర్పాట్లను అయితే చేసుకోండి. మీకు చాలా మంచి జరుగుతుంది. ఆదివారం పుట్టినటువంటి వారు ఈ పరిహారాన్ని పాటించండి. ఇక వారికి ధనం ఎలా వస్తుందో చూద్దాం. పెట్టినటువంటి వ్యాపారాల్లో లాభాలే, ఎక్కడ నష్టాలు ఉండవు. జీవితకాలం కూడా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. ఆదివారం పుట్టినటువంటి వారు ముఖ్యంగా మీ పేరు సరైన సంఖ్యలోకి మార్చుకోండి. మళ్ళీ ఈ ఏజ్లో పేరు మార్చుకోవడం వంటివి ఏంటి అనుకుంటున్నారా? మార్చుకోవచ్చు, తప్పేమీ లేదు. మార్చుకోవడం జస్ట్ మీ పేర్లకి ఒక సంఖ్యాశాస్త్రంలో చూసి కలుపుకోండి, అంతే. దాన్ని ఒక నోట్బుక్లో రోజు రాస్తూ ఉండండి, సరిపోతుంది. ఇంకేం ప్రాబ్లము ఉండదు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్ట్లో అసలు దేంట్లో కూడా మీరు మీ యొక్క నేమ్ని, ఈ యొక్క సంఖ్యని చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఒక నోట్బుక్లో రాస్తే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. తదుపరి మంగళవారం తెలుసు కదండి, సుబ్రహ్మణ్యేశ్వరుని వారం. సుబ్రహ్మణ్యేశ్వరుడు వాహనాలు, భూములు, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్, నేవీ, రక్షణ రంగాలు, విమానానికి సంబంధించినవి ఇలాంటి అన్నిటికీ కూడా కుజుడు మరి మంగళప్రదుడు. చాలామంది అనుకుంటారు మంగళవారం జన్మిస్తే అంత నష్టం వాటిల్లుతుందేమో అని. అలాంటి భ్రమలు, అలాంటి అపోహలు అస్సలు పెట్టుకోకండి. 100% తప్పే. మంగళవారం పుట్టిన ఇంటికి మొదటి సంతానం ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా ఒక మంగళవారం రోజు జన్మిస్తే చాలా మంచిది. చాలామంది ఇక్కడ ఏం చేస్తున్నారంటే, మంగళవారం అవుతుంది కదా వద్దులే అనేసి బుధవారం, గురువారం, అలాగే శుక్రవారం ఇలా ఎప్పుడో పెట్టేస్తూ ఉంటారనమాట. అది వారికి లక్ అవుతుందండి. మంగళవారం పుట్టినవారు అసలు నిజంగా ఎంత స్పీడ్గా ఎదుగుతారు అంటే, రాకెట్ కంటే కూడా వేగంగా దూసుకుని వెళ్తారు. ఎంత స్పీడ్గా ఉంటుంది అంటే వాళ్ళ జీవితం నెంబర్ 1 పొజిషన్కి వెళ్తారనమాట. వాళ్ళే ఉన్నతంగా జీవిస్తూ ఉంటారు. మీరు నమ్ముతారో నమ్మరో, మంగళవారం పుట్టిన వాళ్ళు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆవుకు నల్ల నువ్వులు, బెల్లము కలిపి పెట్టండి, మంచి జరుగుతుంది. అలాగే అరటి పండ్లు కూడా ఆవుకి ఖచ్చితంగా పెట్టండి. పెసర్లు కూడా డైరెక్ట్గా నానపోసి మొలకెత్తిన తర్వాత పెసర్లను ఆవులకు తినిపించాలి.
చాలా చాలా శ్రేష్టం. ఎంత శ్రేష్టమో మీరు ఒక్కసారి మంగళవారం పుట్టిన వాళ్ళు మొలకెత్తిన పెసర్లు ఆవుకు పెట్టడం ద్వారా అసలు చాలా గొప్ప ఫలితాలు అయితే వస్తాయండి, తిరుగుండదు. ఎప్పుడైనా సరే మంగళవారం పుట్టినటువంటి వారు కాశీకి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. జీవితకాలంలో ఒక్కసారైనా ఆ కాశీ పరమేశ్వరుని దర్శించుకోవాలి. జీవితంలో ఒక్కసారైనా గంగా నది స్నానం చేయాలి. మంగళవారం పుట్టిన వాళ్ళకి ఇది జీవితంలో ఎంతో అభివృద్ధిని, అష్ట ఐశ్వర్యాలను, భోగ భాగ్యాలను, సిరి సంపదలను కూడా తెచ్చిపెడుతుంది. అదేవిధంగా మంగళవారం పుట్టిన వారు మీ పేరు సరైన సంఖ్యలోకి మార్చుకోవాలి. ఎందుకంటే ఆ పేరే మిమ్మల్ని డెవలప్ చేస్తుంది. పేరులో ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క గ్రహం. ఇప్పుడు హెచ్ లెటర్ ఉందనుకోండి, హెచ్ లెటర్ అనేది బుధుడికి సంబంధించిన సంఖ్య. ఇప్పుడు ఐ లెటర్ ఉందనుకోండి, ఇది రవికి సంబంధించినటువంటి సంఖ్యగా చెప్పుకోవచ్చు. అంటే ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క గ్రహాన్ని తెలియజేస్తుంది. ఈ గ్రహాలన్నీ మొత్తం కూడితే ఒక నెంబర్ 1 పొజిషన్లో గ్రహానికి మనం తెచ్చిపెట్టామనుకోండి, అసలు మీకు తిరుగులేని విజయం ఉంటుందని మన జ్యోతిష్య పండితులు అలాగే మన పెద్దలు తెలియజేస్తున్నారు. ఆదివారం పుట్టిన, మంగళవారం పుట్టిన మీకు అస్సలు తిరుగుండదండి. మొదటి సంతానం పుట్టినటువంటి వారికి నెక్స్ట్ బుధవారం పుట్టినటువంటి వారికి ఎలా ఉండబోతుంది అంటే, బుధవారం పుట్టినవారు చాలా చాలా అదృష్టవంతులండి. అంటే జీవితంలో మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో, అంటే ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా బుధవారం పుట్టినటువంటి వారు ఇంటికి మొదటి సంతానమైన వారి జీవితంలో తిరుగు ఉండదు అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఆ తర్వాత గురువారం అంటే మనందరికీ తెలుసండి, షిరిడి సాయినాథుని మనం గురువారం రోజు ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాం. గురువారం పుట్టినటువంటి వారు జీవితంలో ఒక్కసారైనా షిరిడి సాయినాథుని దగ్గరికి మీ 2 చేతులు చూపెట్టండి. ఇంటికి మొదటి సంతానానికి తిరుగు ఉండదు. గురువారం రోజు పుట్టినటువంటి వారు ఇంటికి మొదటి సంతానం అయితే అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటారు. మీకు దేనికి లోటు ఉండదు. కోటీశ్వరుడుగా చెలామణి అవుతారు. ఎక్కువగా షిరిడి సాయినాథుని ఎక్కువగా ఆరాధించాలి. వీలైతే 9 నవధాన్యాలు సాయిబాబా గుడిలో వేయించండి. అది మీకు చాలా చాలా మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది, ప్రయోజనాలను కలిగిస్తుంది. మీరు అనుకున్నవన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఆదివారం, మంగళవారం, బుధవారం, గురువారం ఈ 4 వారాల్లో పుట్టినటువంటి ఇంటికి మొదటి సంతానం ఆడవారు కానీ మగవారు కానీ అయితే మీ అంత అదృష్టవంతులు ఈ భూమండలంలో ఇంకా ఎవ్వరూ ఉండరు కూడా. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు చేసే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. అలాగే జై శ్రీరామ్ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.